మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన బీస్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కొంతమందికి నచ్చగా మెజారిటీ ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా ఆకట్టుకోలేదు. బీస్ట్ సినిమాలో ఎవుర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్ అనే డైలాగ్ ఎంతలా క్లిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విటివి గణేష్ ఆ డైలాగ్ చెప్పిన నటుడు కాగా ఆ డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. జైలర్ సినిమాలో విటివి గణేష్ కామెడీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు సినిమాలతో సైతం విటివి గణేష్ బిజీ అవుతుండగా ఈ నటుడికి అంతకంతకు క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదనే సంగతి తెలిసిందే. రేడ్ అనే సినిమాతో తమిళంలో విటివి గణేష్ కెరీర్ మొదలైంది. విటివి గణేష్ కామెడీ టైమింగ్ ఇతర నటులకు భిన్నంగా ఉంటుంది. విన్నైతాండి వరువాయ సినిమా విటివి గణేష్ క్రేజ్ ను పెంచింది. భగవంత్ కేసరి సినిమాతో టాలీవుడ్ లో విటివి గణేష్ కెరీర్ ను మొదలు పెట్టగా ఈయన కామెడీ టైమింగ్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా విటివి గణేష్ మంచి పేరును సొంతం చేసుకోవడం గమనార్హం. విటివి గణేష్ తన సక్సెస్ తో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారని చెప్పడంలో సందేహం అవసరం లేదు. విటివి గణేష్ వయస్సు 62 సంవత్సరాలు కాగా ఈ వయస్సులో కూడా వరుస ఆఫర్లతో ఆయన సత్తా చాటుతున్నారు. విటివి గణేష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.